అరే నేను తిరుపతి వెళ్ళాను రా. అరే నేను అరుణాచలం వెళ్ళాను రా. అరే నిన్నే రా శ్రీశైలం దర్శనం అయింది. అరే దేవుడు నాకు ఈ మధ్యన ఏటో ఎక్కువ పుణ్యక్షేత్రాల దర్శనం ఇచ్చేస్తాను రా అనేసి అంటాను రా. పుణ్యక్షేత్రాల దర్శనం దేవుడు ఇస్తాడు, ఓకే, నేను దానికి అడ్డు పెట్టలేదు. పుణ్యక్షేత్రం దాని యొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది. నిజంగా ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఎవడరా ఆదుకుంటుండో? ఎవడు ఆదుకోవట్లేదు. ఒక దేవాలయం బయట, నార్మల్ చిన్న చిన్న దేవాలయాల బయట ఎంతోమంది ఆకలితో ఉండి అడుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఏ రోజైనా వాళ్ళకి ఒక్కరోజైనా ఒక టిఫినో లేకపోతే ఒక భోజనమో ఏ రోజైనా కట్టించి ఇచ్చారు? అంతేగాని నేను శ్రీశైలం వెళ్ళాను, నేను తిరుపతి వెళ్ళానంటే పరమేశ్వరుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? అఖిల క్షేత్రాలు తిరగడం కన్నా, పుణ్యక్షేత్రాలు దర్శించడం కన్నా, ఎవడైతే ఆకలితో ఉంటాడో వాడికి పట్టుడు అన్నం పెడితే సకల శాస్త్రాల పారాయణం చేసినట్టు, అదేవిధంగా అన్నీ ఈ భూమండలంలో క్షేత్రాలన్నీ తిరిగినంత పుణ్యమేస్తానన్న పరమేశ్వరుడే అన్నాడు. అది అడ్వాంటేజ్ తీసుకోవడానికి, మంచి చేయడానికి చూడాలి. కానీ ఎందుకురా గుడులకి వెళ్ళాం, గోపురాలకు వెళ్ళాం, చాటి మనిషిని బాధ పెట్టి మీరు ఏరా సాధిస్తారు? ఏం సాధిస్తారు నాకు అర్థం కాదు. మీకు చేతనైతే సాయం చేయండి, లేదనంటే మానేయండి. అంతేగాని ఎవడబడితే ఆయన్ని బాధ పెట్టడము, వీళ్ళు ఇక్కడికి వెళ్ళాను వాళ్ళు అక్కడికి వెళ్ళానని ఎందుకురా పబ్లిసిటీ? నాకు తెలిసినంత వరకు ఏంటంటే చేతనైతే వాడు సాయం చెయ్యాలా, లేదనంటే నోరు గుద్దా మూసుకొని సైలెంట్గా ఉండాలా. అంతేగాని నేను అలా గుడికి వెళ్ళాను, ఈ గుడికి వెళ్ళాను, నువ్వు నిజంగా గుడికి వెళ్ళినట్లయితే కష్టంలో ఉన్నోడు, ఆపదల్లో ఉన్నోడిని ఆదుకో, ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టు. ఆ రోజు నువ్వు నిజంగా నువ్వు దేవుడికి బిడ్డవు. అంతే.